వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవాళ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అవ్వాతాతలకు ప్రణామ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్స్ ను సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఒంటరితనంతో కుమిలిపోతున్న సీనియర్ సిటిజన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కన్న బిడ్డలు ఉద్యోగాలతో బిజీగా మారిపోవటం, మనవళ్లు స్కూల్ కు వెళ్లడంతో ఇంట్లో దిక్కుతోచకుండా ఉంటున్న పెద్దలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రభుత్వం ముందుకొచ్చింది. వారి ఆలనా పాలన చూసుకునేందుకు, మానసిక ఉల్లాసాన్ని పంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రణామ్ పేరుతో 37 మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ వేదికగా వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందంటూ పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు 60 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పనులకు వినాయక్ నగర్ లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి నిజామాబాద్ లో శంకుస్థాపన చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. మేడారం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, సమ్మక్క సార్లమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ అన్నింటా 10 ఏళ్ల పాటు ప్రజలకు తీవ్ర అన్యాయమే చేసింది. ఇంటాడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా అంటూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు నిలదీశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. టన్నెల్ పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సొరంగం తవ్వకాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని తెలిపారు. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతుల్లో టన్నెల్ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా ఉన్న ఎస్ఎల్బీసీని పూర్తి చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తే ఎంత మాత్రం సహించమంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. పక్కదారి పట్టిన స్టాంప్ డ్యూటీని అనా పైసలతో సహా వసూలు చేసి తీరుతామంటూ పేర్కొన్నారు. దానిలో లొసుగులతో అక్రమాలకు పాల్పడిన వారిని ఎంత మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడిటింగ్ నిర్వహిస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. అలాగే 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఏప్రిల్ నుంచి షురూ అవుతుందంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తలసీమియా రహిత తెలంగాణ లక్ష్యం అంటూ స్పష్టం చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు. 2035 నాటికి సమిష్టిగా లక్ష్యాన్ని చేరుకుందాం. పేషెంట్లకు చికిత్స కోసం మరొక 3 సెంటర్ల ఏర్పాటు. ఏషియన్ తలసీమియా కాంక్లేవ్ లో మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పేద ప్రజలకు హామీ ఇచ్చారు.